సాక్షి డిబేట్ లో పాల్గొన్న కృష్ణంరాజు కొమ్మినేని శ్రీనివాసరావుపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్ పోతురాజు సమత, టీడీపీ నాయకురాలు శనక్కాయల రాజకుమారి, గుడపల్లి వాణి మరియు తూర్పు నియోజకవర్గం టీడీపీ మహిళా నాయకురాలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైవ్ డిబేట్ లో అమరావతి రాజధానిలో వేషాలు అధికంగా ఉన్నారని, మహిళలను కించపరుస్తూ మాట్లాడిన కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మహిళల పట్ల ఆయన మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని తక్షణమే మహిళలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మహిళల పైన ఆయన చేసిన వ్యాఖ్యలపై కృష్ణంరాజుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై ఎవరైనా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మనోభావాలను దెబ్బతీసేలా ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దానికి మా మహిళలందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము. మరి ముఖ్యంగా క్షమాపణలు చెప్పాలి, అరెస్ట్ చేయాలని ఇక్కడ సీఏ గారిని కూడా మేము ఒక కేసు కూడా నమోదు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే మీరందరూ చూడొచ్చు, గత 5 సంవత్సరాల్లో మహిళలు రోడ్ల మీద వచ్చి రాజధాని కోసం ఎన్నో త్యాగాలు, కష్టపడి నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కటి కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ప్రతి మహిళ కూడా ఎంతో గౌరవంగా, ఆత్మవిశ్వాసంగా పోరాడి చేశారు. కాబట్టి మహిళని గురించి ఇంత నీచమైన వ్యాఖ్యలు మాట్లాడటం చాలా దురదృష్టకరం. మీ మహిళలందరం కూడా దీన్ని ప్రత్యేకంగా ఖండిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము ఊరుకోము అని తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు గతంలో చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ఈ అమరావతిని డెవలప్మెంట్ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్ సిటీని కూడా సైబర్ సిటీగా ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ కూడా అమరావతిని కూటమి ప్రభుత్వం సెంట్రల్ ప్రతి ఒక్క దశలో పెట్టుబడులు తెచ్చి ఈ యొక్క రాజధానిని డెవలప్మెంట్ చేయాలి అనే ఒక దశగా ముందుకు వెళ్తుంటే అది చూసి ఓరలేని తనంతో కొంతమంది ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా మహిళని కూడా కించపరుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు మీరు వెనక్కి తీసుకోవాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు గాని, పిచ్చి పిచ్చి వేషాలు గాని వేస్తే మేమంతా మహిళలు ఊరుకోమని తెలియజేస్తూ తక్షణమే మీరు మాటలు వెనక్కి తీసుకొని ఖండిస్తున్నామని తెలియజేస్తాం. కృష్ణరాజు చెప్పిన మాటలు చాలా డిసప్పాయింటింగ్, అవి ఖండించాలి. ఎందుకంటే మహిళల్ని అందరూ గౌరవించాలని అంటారు, ఫస్ట్ నుంచే చెప్తారు మహిళల్ని గౌరవించాలి, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. అలాగే జర్నలిజం లో ఇట్లాంటి మాటలు మాట్లాడారో వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఇక్కడ మెయిన్ గా ఇక్కడ వచ్చి మేమందరం మహిళలు ఇక్కడ వచ్చి పోలీస్ స్టేషన్, కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం. మెయిన్ గా ఇక్కడ చెప్పేది ఒకటే, మహిళల మీద మాట్లాడే ముందు బాధ్యతగా ప్రవర్తించాలి. ఏది పడితే అట్లా మాట్లాడితే ఖచ్చితంగా చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. ఇదొకటే మేము చెప్పేది. కొమ్మినేని శ్రీనివాస్ గారు గానీ అమరావతి మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ రాష్ట్రం మొత్తం మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో వేషాలు ఎక్కువగా ఉండడం అంటాం కానివ్వండి, అమరావతిలో ఎక్కువగా వేషాలు ఉంటాం కానివ్వండి, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ మహిళనైనా సరే ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలని కూడా మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఆయన ఈ అమరావతి పనులు కూడా శరవేగంగా జరగటం కూడా ఆయన ఓర్వలేక సాక్షి టీవీ ద్వారా ఆయన చేత మాట్లాడించడం కూడా జరిగింది. గతంలో కూడా మనం చూసాము, భారతీ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఐటీడీపీ వ్యక్తి అయిన చేబ్రోలు కిరణ్ ని అతి దారుణంగా అతన్ని క్షమాపణ కూడా కోరటం జరిగింది. భారతీ రెడ్డి గారిని క్షమాపణ కోరినా గానీ నల్ల ముసుగు వేసి 24 గంటలు గడవక ముందే అతన్ని అరెస్ట్ చేసి రిమైండ్ పంపించి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది 24 గంటలు దాటినా గానీ వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైనా సరే మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇట్లాంటి శిక్షలు ఉంటాయని భయపడే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాము. ఈ రోజు కొత్తపేట పోలీస్ స్టేషన్ లోని సిఐ గారి దగ్గరికి వచ్చి మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి. అంతేకాకుండా మన రాజధాని రైతులు కూడా మనకి పిల్లల భవిష్యత్తు కోసం 33,000 ఎకరాలు రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఇస్తే వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు చాలా ర్యాలీలు కానివ్వండి, ధర్నాలు
ధర్నాలు కానివ్వండి చేసి వాళ్ళంతా కష్టపడి ఈ రోజు రాజధానిని తెచ్చుకొని శరవేగంగా పనులు జరుగుతుంటే ఈ మహిళల మీద ఇట్లాంటి సాక్షి మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాం.